All right. So in the last session, few of the topics గురించి మాట్లాడాము. One is meta tags. Yeah. So మనం ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ అనేది స్టార్ట్ చేసాము, విచ్ ఇస్ హెడర్ ట్యాగ్స్. తర్వాత మనకి మెటా ట్యాగ్స్ అంటే ఏంటి, తర్వాత ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంటి, తర్వాత అవుట్ బౌండ్ లింక్ ఏంటి, పేజ్ లోడింగ్ స్పీడ్. సో ఇవి ఫ్యూ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మనం మాట్లాడడం. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి విచ్ ఇస్ స్పెసిఫిక్ టు వన్ పేజ్. సో అవి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ద నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి విచ్ ఇస్ బ్రోకెన్ లింక్. Okay, so let's understand what are these broken links. For example, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఎప్పుడైనా మీరు కొన్ని పేజెస్కి వెళ్ళినప్పుడు 404 ఎర్రర్స్, 501 ఎర్రర్స్, రైట్, లేకపోతే 301 ఎర్రర్స్ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? యూజువల్గా మీరు సెటప్ చేస్తారు ఏదైనా కొన్ని పేజెస్కి వెళ్ళినప్పుడు మీరు 301 ఎర్రర్, 404 ఎర్రర్స్, 501 ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ చూస్తారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీ దాంట్లో? సార్ చేశాను. అవే బ్రోకెన్ లింక్స్ అన్నమాట. వాటిని బ్రోకెన్ లింక్స్ అంటారు. సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వస్తుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ బ్లాగ్ రాస్తాను. ఒక డమ్మీ బ్లాగ్ అంటే సో ఇది ఏదో ఆర్టికల్ ఉంది. లెట్స్ సీ వాట్ ఆర్టికల్. ఓకే, సో ఈ ఆర్టికల్ పేజెస్ చూద్దాము. ఒకసారి ఇది ఓపెన్ చేయండి దాంట్లో కూడా. ఓపెన్ చేశారా? సార్ ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ అయింది కదా. సో నా ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి, ఈ పోస్ట్ని నేను డిలీట్ చేస్తాను. సో ఇది ఏంటి, ఆర్టికల్ వచ్చేసి థ్రైవింగ్ ఇన్ డిజిటల్ ఏజ్, కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు ఐ డిలీట్ దిస్ పేజ్. ఓకే, ఈ పేజ్ని డిలీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం.
అంటే ఏదో యాక్సిడెంటల్గా డిలీట్ అయిపోయింది అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, సో టేక్ బల్క్ యాక్షన్ అండ్ మూవ్ టు ట్రాష్. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఈ పేజ్ని రిఫ్రెష్ చేయండి. ఈ ఎర్రర్ వచ్చిందా మీకు? గైస్, ఈ ఎర్రర్ వచ్చిందా? అదే పేజ్ని ఏదైతే మీరు పేజ్లో Yes, sir. ద పేజ్ డజంట్ సీమ్స్ టు ఎగ్జిస్ట్ It అంటే looks like ఏంటి? the link. ఇది బ్రోకెన్ లింక్స్ అంటారు. ఇప్పుడు ఇమాజిన్ మీ యొక్క వెబ్సైట్లో ఇలాంటి పేజెస్ ఉంటే ఏమవుతుంది? మీ యొక్క వెబ్సైట్లో ఇలాంటి పేజెస్ ఉంటే ఏమవుతుంది? వాట్ టు ది పాసిబిలిటీస్? ప్రసాద్ మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? చెప్పండి, ఎలా ఎలా హామ్ అవుతుంది మీ వెబ్సైట్కి ఇలాంటి పేజెస్ ఉంటే? ఇప్పుడు కస్టమర్ వచ్చారు గూగుల్, ఎక్కువసేపు ఉండరు సార్, బ్యాక్ వెళ్ళిపోతారు. అసలు ఉండనే ఉండరు. మొత్తం జస్ట్ చూడంగానే వెళ్ళిపోతారు. చూడగానే వెళ్ళిపోతారు కదా, అంటే కస్టమర్ పోయినట్టే కదా. Yes, sir. రైట్, అర్థమైనా? దీన్ని బ్రోకెన్ లింక్స్ అంటారు. అయితే సో గూగుల్ ఏమంటది అంటే, ఇలాంటి ఏవైతే మీకు ఈ బ్రోకెన్ లింక్స్ ఉంటాయో చూడండి, యుల్ సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకెన్ లింక్స్. ఒకటి అంటే 301 ఎర్రర్, 301 అది చూస్తారు, విచ్ ఇస్ పర్మనెంట్ గా పేజ్ డిలీట్ అయిపోయింది అనమాట. తర్వాత 401 ఎర్రర్ ఉంటుంది, అది టెంపరీ. అండ్ 501 ఇది సర్వర్ ఎర్రర్. ఇవి ఇలాంటివి కొన్ని చూస్తారు మీరు ఎర్రర్స్. 505 ఎర్రర్ సర్వర్ ఇష్యూస్, లేదా 501 ఎర్రర్. అయితే ఇప్పుడు వీటిని ఎలా ఫిక్స్ చేయాలనుకుంటా, ఎలా ఫిక్స్ చేయొచ్చు మనం మీ మీ ఐడియా ప్రకారం వీటిని ఏం చేయొచ్చు? ఇప్పుడు కస్టమర్ ఈ పేజ్కి ల్యాండ్ అవుతే కనబడదు కదా, సో ఎలా ఫిక్స్ చేయొచ్చు? పేజ్ మళ్ళీ ఫిక్స్ చేయడం, మళ్ళీ పేజ్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇదేంటి? సో ఇది అనమాట థ్రైవింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది యూఆర్ఎల్, కరెక్ట్? ఈ పేజ్ అనేది డిలీట్ అయిపోయింది, అంతేనా? ఇది డిలీటెడ్. ఇప్పుడు ఏమవుతుంది? కస్టమర్ మీ వెబ్సైట్ మీదకి వచ్చినప్పుడు ఈ పేజ్ కనబడదు, అంతేనా? విచ్ ఇస్ పేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, నా వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్, ఇంకొకటి సేమ్ మనము ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ రీడైరెక్షన్ ఇక్కడ చేస్తాం అనమాట. అంటే ఏంటి? ఈ పేజ్ కస్టమర్కి తెలియదు మళ్ళీ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పేజ్కి వస్తారు కదా, ఈ పేజ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విల్ బి పుష్ టు ద న్యూ పేజ్. సో దీనివల్ల ఏమవుతుంది? మన కస్టమర్ మన వెబ్సైట్ మీద ఉంటాడు, అండ్ గూగుల్కి కూడా వీడి పేజ్ని ఫిక్స్ చేశాడు, సో ర్యాంకింగ్ స్టేబుల్గా ఉంచవచ్చు. అర్థమైందా అండి? సో ఎలా రీడైరెక్షన్ చేస్తాము అంటే,
మనము ఒక ప్లగిన్ యూస్ చేస్తాము దీనికి, విచ్ ఇస్ కాల్డ్ రీడైరెక్షన్ ప్లగిన్. రీడైరెక్షన్ ప్లగిన్ అనేది వాడతాం. అది ఎలా చూడండి, సేమ్ అదే పేజ్లో ఉండండి, మూవ్ కాకండి. నేను ఎలా రీడైరెక్షన్ ఇస్తాను, రిఫ్రెష్ చేయండి, మీకు షిఫ్ట్ అయిపోతుంది పేజ్. సో ఈ పేజ్ అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ రీడైరెక్షన్ అంటే మీకు ప్లగిన్స్కి వెళ్ళండి, యాడ్ న్యూ ప్లగిన్ వెళ్ళండి. మీరు రీడైరెక్షన్స్ అని సెర్చ్ చేస్తే చాలా ప్లగిన్స్ దొరుకుతాయి. ఇది యూస్ చేయొచ్చు, నేను ఇది వాడతాను. ఓకే, ఇప్పుడు అదే ప్లగిన్ యూస్ చేస్తాను నేను. ఇన్స్టాల్ ఆల్రెడీ ఉంది దాంట్లో. సో మళ్ళీ దాన్ని రీడైరెక్షన్ చేస్తాను. సో వాట్ ఐ డూ ఇస్, లెఫ్ట్ సైడ్లో మీకు రీడైరెక్షన్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దాం, ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం మనం. I'll create one more page, same title and description. So same ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. అదే టైటిల్ తో క్రియేట్ వన్ more. సో సేమ్ ఇంకోటి క్రియేట్ చేసాను. ఇప్పుడు చూడండి వాట్ హ్యాపెన్. సో మనకి రెండు పేజీలు ఉంది. ఒకటి పేజ్ నోట్స్ ఏదైతే డిలీట్ అయిపోతుంది, అండ్ ఇప్పుడైతే ఏదైతే కొత్త పేజ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కస్టమర్స్ ని ఈ పేజ్ నుండి ఈ పేజ్ కి రీడైరెక్ట్ చేయాలి యాజ్ పర్ ద డెవలప్మెంట్. అంటే పాత పేజ్ నుండి కొత్త పేజ్ కి రీడైరెక్ట్. దానికి ఎలా చేస్తాము అంటే we would be using ఈ ఏదైతే మనం రీడైరెక్షన్ చెప్తాము చూడండి.
From the education content. ఇది క్రియేట్ చేస్తుంది కొత్త పేజ్. రీడైరెక్ట్ అని కొత్త పేజ్కి. సో ఇది కండిషన్. సో ఏం చేసాము, సో పాత పేజ్ అయితే డిలీట్ అయింది దానికి రీడైరెక్షన్ ఇచ్చి కొత్త పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, యాడ్ దిస్ రీడైరెక్ట్ అని కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఏదైతే మీకు పేజ్ ఎర్రర్ వస్తుందో దాన్ని రిఫ్రెష్ చేయండి. ఏదైతే మీకు పేజ్ ఇప్పుడు 404 ఎర్రర్ వచ్చింది చూసారా, అది రిఫ్రెష్ చేయండి. మీకు ఈ కొత్త పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. కొత్త పేజ్ ఓపెన్ అయింది. కొత్త పేజ్ అయింది కదా, సో అది రీడైరెక్షన్ అయిందా అందరికి? ఇప్పుడు ఏంటి మీకు తెలిసిందా నేను రీడైరెక్షన్ చేసినట్టు? లేదు సార్. రైట్, అంటే ఏమైంది, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా వర్క్ అవుతుంది జస్ట్ ఒక ప్లగిన్ నుండి. సో ఇలాంటి పేజెస్ ఏమైతే మీ వెబ్సైట్లో ఉంటాయో వాటిని రీడైరెక్ట్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ మీరు చేయలేదనుకోండి, మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్లో ట్రిగర్ వస్తుంది, ఈ ఎర్రర్ 404 ఎర్రర్స్ ఉన్నాయి దాన్ని ఫిక్స్ చేయండి అని. అర్థమైందా? ఎస్ సార్. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? Yes, sir. రైట్. సో రీడైరెక్షన్ జస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తారు అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయండి ఫస్ట్, అండ్ జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక కంటెంట్ క్రియేట్ చేయండి. అండ్ తర్వాత దాన్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి తర్వాత రీడైరెక్షన్ టూల్ యాడ్ చేసి మళ్ళీ 2 బ్లాక్స్ క్రియేట్ చేయండి, ఒకటి కొత్తది ఒకటి పాతది. అండ్ రీడైరెక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అని. అర్థమైంది కదా కాన్సెప్ట్? సో క్విక్గా స్క్రీన్ షేర్ చేయండి హరి, మళ్ళీ ఒకసారి చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సార్ ఏది సార్ యాప్? రీడైరెక్షన్ స్పెల్లింగ్ చెక్ చేయాలి. స్పెల్లింగ్ చెక్ చేయి. ఇది యాప్. ఇది ఉంచింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బ్లాక్ క్రియేట్ చేయి, 2 బ్లాక్స్ క్రియేట్ చేయి. ఓకే, ఒకటే టైటిల్తో
చాట్ జీపీటీ ఓపెన్ చేయి. బ్లాగ్ రాయాలి సార్ డిజిటల్ మార్కెటింగ్. అదే ఏదైనా ఒక బ్లాగ్ రాయి. ఇంకేమైనా యాడ్ చేయొచ్చా సార్? నైట్ బ్లాగ్ అంటే ఇష్టం లేదు, అవసరం సరిపోతుంది. పబ్లిష్ చేయి. పబ్లిష్ కొడతాను. పబ్లిష్ కొట్టు. ఇంకొకటి సేమ్ బ్లాగ్ ఇంకోటి క్రియేట్ చేయి. సేమ్ యాడ్ చేయాలి సార్ కంటెంట్? పర్లేదు, నువ్వు చేంజ్ చేసినా పర్లేదు. ఓకే. యాడ్ చేసావా? యాడ్ చేసి ఓకే. రెండు యాడ్ చేశాను. ఆల్రైట్. ఇప్పుడు అప్డేట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఈ పాత యూఆర్ఎల్ ఒకసారి రెండు పేజెస్ ఓపెన్ చేసి పక్క పక్కన ఇంకో పేజ్ డాష్ బోర్డ్కి వెళ్ళు. రెండు పేజెస్ పక్క పక్కన ఓపెన్ చేయి. ఇవి కదా పోస్ట్లో ఉంటాయి, ఆర్టికల్ కదా అది. ఇప్పుడు రెండు కనబడతాయి చూడండి. కింద స్కూల్ రైట్. ఇది ఒకటి, పైన ఒకటి. సో రెండు సపరేట్ సపరేట్ పక్క పక్కన ఓపెన్ చేయి. సార్ ఓపెన్ చేసి రైట్. సో ఇప్పుడు Yes, sir. రెండు ఓపెన్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఏదైతే ఒక నిమిషం ఇలా కాదు ఓపెన్
ఏమ్మా నోట్ చేసుకోండి సార్. తప్పకుండా ఇది ఒక URL, కరెక్ట్? Yes. ఒక URL. ఇది ఒక URL. ఓకే, ఇప్పుడు ఇందులో ఒకటి డిలీట్ చేద్దాం. లెట్స్ సే ఈ పేజ్ డిలీట్ చేద్దాం. ట్రైస్. ఓకే, ఏదో ఇలాంటి ఇన్స్టెన్సెస్ లో ఎర్రర్స్ వస్తాయి కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, రైట్? Page. Yes, sir. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పేజ్ నుండి ఈ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి, అంతేనా? సో అంతే. దానికి రీడైరెక్షన్ ఏదైతే ఇచ్చావో ఓకే, from here Okay. this page, అంతేనా? యాడ్ దిస్ Hmm. రీడైరెక్ట్. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేశాను అనుకో, అయిపోయిందా? Yes, sir. సో ఇది బ్రోకెన్ లింక్స్ ఫిక్సింగ్ అంటారు దీన్ని. Okay. ఇలాగా మీ యొక్క వెబ్సైట్లో వన్స్ నౌ అండ్ దెన్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి పేజెస్ మీ వెబ్సైట్లో ఉంటే మీ యొక్క ర్యాంకింగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. గట్ ఇట్? Okay, sir. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో ఇలాంటిది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మనకి ద సంథింగ్ కాల్డ్ బ్రోకెన్ లింక్ చెక్కర్ అని ఉంటుంది. ఓకే, సో ఈ వెబ్సైట్లో మనకి ఈ బ్రోకెన్ లింక్ చెక్కర్ అనే దాంట్లో ప్రతిసారి అవసరం లేదు. ఎప్పుడైతే వన్స్ ఇన్ ఒక 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సెక్యూరిటీ కోడ్ MQXTZ. Okay, find broken links. That's it. వెయిట్ చేద్దాం. ఇక్కడ సబ్మిటింగ్ అని వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. నా వెబ్సైట్లో నేను చూపెడతాను.
బ్రోకెన్ లింక్ చెక్ వెళ్దాము. సో ఇది వెబ్సైట్, ఒక లింక్ కూడా పెడతాను మీకు చాట్లో. You can find broken links for your website with the below URL. అర్థమైందండి? You can find broken links for your website with the below URL. అంటే కింద URL తో మనం బ్రోకెన్ లింక్స్ అనేవి అప్డేట్ చేయొచ్చు. సో అదే ఒకసారి చెక్ చేద్దాము, ఎలా చెక్ చేస్తాము. సో దిస్ ఇస్ ద లింక్ హియర్. సో నా వెబ్సైట్ వచ్చేసి ఇందులో బ్రోకెన్ లింక్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా పేజెస్ డిలీట్ చేస్తాను అవన్నీ. Find broken links. So let's wait. మీకు కూడా ఎర్రర్ వస్తుందా అది? సేమ్ ఎర్రర్ వచ్చింది సార్, 2 times వచ్చింది. సో ఎర్రర్ ఉన్నట్టుంది. Check in different broken link. Just check broken links. చూసారా ఏమొచ్చింది? 0. సో బ్రోకెన్ లింక్స్ లేవు అంటే పేజెస్ ఎర్రర్స్ లేవు. ఉంటే ఆ పేజ్ కి మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, ఏ URL కి ఎర్రర్ ఉంది అనేది. ఆ URL మనం రీడైరెక్షన్ ఇవ్వాలి. మీరు చేయాల్సిన పని అంతే. ఒకవేళ మీరు SEO స్పెషలిస్ట్ కింద వర్క్ చేస్తే ఇవన్నీ చూడాలి మీరు. అర్థమైందా అండి? ఓకే. అర్థమైంది ఎవ్రీబడి? శిల్ప, KP, గణేష్, ప్రసాద్, right? So that is what the broken link is all about. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఒకవేళ ఇలాంటి లింక్స్ మీ దగ్గర ఉంది అంటే మీ యొక్క వెబ్సైట్ ర్యాంకింగ్స్ అనేవి అవ్వవు, పైకి రావు. సో ఎవ్రీ 15 నవ్ అండ్ దెన్ ఇలా చెక్ చేస్తూ ఉండాలి. బ్రోకెన్ లింక్ ఉంది అంటే దాన్ని ఫిక్స్ చేయాలి, అంతే మీరు చేయాలి. ఆల్రైట్, నెక్స్ట్. సో అది అనమాట. పేజెస్ విత్ బిలో ఎర్రర్స్. not one error, 404 error, 404. సర్వర్ ఎర్రర్కి ఏం చేయలేము, అది సర్వర్ సైడ్ ఎర్రర్.
Done. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్, విచ్ ఇస్ కాల్డ్ అస్ స్కీమ్. స్కీమా అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా మీరు గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు ఒక డేటా సైన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, సో గూగుల్లో సెర్చ్ చేశారు. ఎప్పుడైనా కొన్ని వాటికి ఇలా స్టార్ రేటింగ్ ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? మీరు సెర్చ్ చేసేదానికి కొన్ని వాటికి స్టార్ రేటింగ్ ఉంటుంది, కొన్ని వాటికి స్టార్ రేటింగ్ ఉండదు. ఎస్ సార్. ఎందుకు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? అబ్జర్వ్ చేసాను కానీ తెలియదు సార్. ఓకే, దేనివల్ల అయి ఉండొచ్చు? అంటే అది గూగులే ఇచ్చిందా, లేకపోతే ఈ కంపెనీ వాళ్ళే స్టార్ రేటింగ్ పెట్టుకున్నారా, ఇలా ఏంటది? ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? అంటే ఎనీ టైం జస్ట్ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు సార్. రైట్. కాకపోతే దానికి రివ్యూస్ మాత్రము విజిట్ చేసేవారు సార్ కస్టమర్. సో బేసికల్గా వీటిని చూడండి, ఏవైతే స్టార్ లేవో, ఇక్కడ స్టార్స్ లేవు చూడండి, ఏవైతే వీటిని స్నిప్పెట్ అంటారు. ఆల్రెడీ మీకు మెటా ట్యాగ్స్ అప్పుడు చెప్పాను. ఏవైతే స్టార్స్ ఉంటాయో వాటిని రిచ్ మీడియా స్నిప్పెట్ అంటాం, ఆర్ రిచ్ స్నిప్పెట్ అంటాం. ఓకే, ఇవి రిచ్ స్నిప్పెట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఏవైతే స్టార్స్ ఉంటాయో వాటిని రిచ్ స్నిప్పెట్ అంటారు. ఏవైతే స్టార్ లేకుండా ఉంటాయి చూడండి, అవి నార్మల్ అన్నమాట. అసలు ఈ స్కీమా వల్ల ఏమవుతుంది అర్థం చేసుకోండి. ఆల్రైట్, సో మనము చదువుకునే, ఓకే, మీరు ఒకవేళ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకోండి, మీరు చదువుకుంటారు యూజువల్గా. సో చదువుకునే టైంలో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏంటి? మీరు కొన్ని పాయింటర్స్ మీరు చేసే, అంటే ఎవరెవరు ఒక్కొక్కరికి ఒకళ్ళ వే ఆఫ్ గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో మీరేం చేస్తారు ఒక ఎగ్జామ్కి మీరు గుర్తుపెట్టుకోవాలి? నేను హెడ్ లైన్స్ గుర్తుపెట్టుకుంటాను. హెడ్ లైన్స్ గుర్తుపెట్టుకుంటున్నాను. ఓకే, అంటే ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఓ పాయింట్ గుర్తుకొస్తే రాసేలాగా. రైట్. సో గూగుల్ కూడా ఏంటి అంటే మీ యొక్క కంటెంట్ ఈజీగా అర్థం కావాలి. మీ యొక్క వెబ్సైట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ వాటికి ఈజీగా అర్థం కావాలి, అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో అర్థం కావాలి. ఇప్పుడు ఈ స్టార్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్, అంతే కదా? స్టార్ మీ రేటింగ్ అనేది ఇంపార్టెంట్, కరెక్ట్? సో వాటి కోసమే ఈ స్కీమా యూస్ చేస్తారన్నమాట. అర్థమైందండి? ఇవన్నీ ఏవైతే స్టార్ రేటింగ్ ఇలా వస్తున్నాయో, సో గూగుల్కి చెప్తున్నాం, గూగుల్ ఇక్కడ రేటింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఇవి షో అప్ అవ్వాలి నాకు గూగుల్లో. ఆల్రైట్, సో దట్ ఈస్ ద స్కీమా. ఇంకా అప్పుడప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెసిపీ పి ఫర్ ఉప్మా అని కొడదాం అనుకోండి. ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? ఇది ఇక్కడ రేటింగ్ వస్తుంది, ఎంతసేపు పడుతుంది ప్రిపరేషన్కి అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. చూసావా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇలా రెసిపీస్ వస్తాయి మీకు? సో ఇది కూడా స్కీమా. అంటే ఏంటి? గూగుల్కి బ్రేక్ డౌన్ చేస్తున్నాం, ఇది ఉప్మా రెసిపీ, ఇది 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు, ఇంత రేటింగ్ ఇది, ఓకే, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేద్దాము. ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్ అబ్జర్వ్ చేశారు? అదే సార్ చూశాను. ఏంటివి?
మనం ఇచ్చిన కీవర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని వస్తున్నాయి. అవును, ఏ- ఎన్ని రకాలుగా ఉన్నాయి. వీటిని ఎఫ్ఏక్యూస్ అంటారు, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. అంటే జనాలు ఎక్కువ ఏం అడుగుతున్నారు అని దానికి రిలేటెడ్ అన్నమాట. ఇది కూడా స్కీమా గుర్తుపెట్టుకోండి. మీకు చూపెడతాను, ఒక్కొక్క స్కీమా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ స్టార్ రేటింగ్ స్కీమా చూద్దాము. ఇక స్టార్ రేటింగ్ ఉంది కదా, ఎక్సెల్ ఫస్ట్ ఎక్సెల్ఆర్దే చూపెడతాను మీకు. ఇది కదా, వాట్ దిస్ పాయింట్ రైట్. సో నేను చూపాను. దీని స్కీమా చూడాలి అంటే బ్యాక్ అండ్ కోడింగ్కి వెళ్ళాలి. సో దానికోసం రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని కొడతాను. అయితే కంట్రోల్ వ్యూ కొడతాను. వ్యూ పేజ్ సోర్స్ అని కొట్టచ్చు, లేకపోతే కంట్రోల్ వ్యూ అని కొట్టచ్చు. చూద్దాము. కంట్రోల్ ఎస్ కొట్టి కొంచెం స్కీమా అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఈ కోడ్ గైస్, ఈ పర్టికులర్ కోడ్ చూసారా. సార్ ఒక్కసారి బ్యాక్ వెళ్దాము, బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏముంది, రేటింగ్ ఏంటి, ఇది ఎంత రేటింగ్ ఉంది, 4.9. 4.9 ఉంది. ఇది కాదు, ఇది అనుకుంటా. డిజిటల్ మార్కెటింగ్, మన డేటా సైన్స్ కావాలి. అదే యార్. సరే, డిజిటల్ మార్కెటింగ్ అంటే చూద్దాం. రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని కొట్టారనుకోండి, ద బ్యాక్ అండ్ కోడింగ్. మళ్ళీ కంట్రోలర్ సెర్చ్ చేసి స్కీమా సెర్చ్. ఓకే, ఇది చూడండి ఎంత ఉంది రేటింగ్, 4.9. 4.9 కరెక్ట్, చూసారా. అండ్ ఎనీ ఓట్స్ రేటింగ్స్ వచ్చేసి 9205. అండ్ ఇక్కడ కూడా 9205. కరెక్ట్, అబ్జర్వ్ చేశారా. సార్ ఇది స్కీమా అన్నమాట. దాన్ని స్కీమాలో ఇస్తారు చూడండి, schema.org. ఇక్కడ నుండి ఈ కోడ్, ఇప్పుడు మీ దాంట్లో మీకు కూడా ఇలా స్టార్ రేటింగ్ కనబడాలి అంటే కొంచెం మనకి వర్డ్ ప్రెస్ అయితే మనం చేసుకోవచ్చు, కానీ వీ మైట్ నీడ్ ది హెల్ప్ ఆఫ్ వెబ్ డెవలపర్ కావాలి మనకి. అర్థమైందా, ఎందుకంటే కోడ్ రాయాలి దీనికి. ఓకే, అంటే మనకు ప్రీ డిఫైన్ కోడ్స్ దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. ఒకవేళ ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ హియర్, మీరు కాపీ చేసుకోండి ఈ కోడ్ని, నోట్ ప్యాడ్లో వేసుకోండి.
కూర్చోండి కోడ్. మీరు ఏం చేయాలంటే ఈ కోడ్ తీసేసి జస్ట్ మీకు కూడా ఈ స్కీమా కావాలి అనుకుంటే ఇక్కడ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ హరి, ఎక్కడైతే మీ కాంపిటేటర్ పేరుందో అది తీసేసి హరి డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అగ్రిగేట్ రేటింగ్ 4 మీకు ఎంత కావాలంటే ఎన్ని ఓట్స్ కావాలో అక్కడ 11,000 ఓట్స్ అంట. అయితే ఈ కోడ్ తీసుకెళ్ళి మీరు బాడీ పార్ట్లో పేస్ట్ చేయండి. మీరు ఎక్కడైతే ఏ పేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్లో కావాలి. నేను ఏం చేస్తాను అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ పేజ్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ పేజ్లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంట్ లోనాలజీ అని పెడతాం. కోడ్ కాపీ చేసుకొని మనము మనం ఎక్కడైతే ఏ పేజ్లో మనకి ఆ రేటింగ్ అనేది విజిబుల్ ఉండాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్లో కావాలి నాకు. సో డిజిటల్ మార్కెటింగ్ కదా, సో ఏం చేస్తాను అంటే ఆ పేజ్కి వెళ్ళండి. ఈ పేజ్లో మీకు HTML దొరుకుతుంది. ఆ డ్రాగ్ చేసి డ్రాప్ చేసి అండ్ గుర్తుపెట్టుకోండి ఇది బాడీలోకి వెళ్ళాలి. కోడ్, ఈ కోడ్ చూస్తారు కదా, ఈ కోడ్ అనేది షుడ్ బి అప్డేటెడ్. అర్థమైందా? Here, for example, open ఇది క్లోజ్.
సో ఇది అనమాట అప్డేట్. సో ఆ కోడ్ మనకి కనబడదు, విజిబుల్ ఉండదు, జస్ట్ మీకు background లో ఇలా ఎంటీ కనబడుతుంది, మీకు కనబడదు. కానీ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ స్కీమాని రీడ్ చేసుకుంటుంది. ఓకే, లర్నాలజీది 5.5 రేటింగ్ అండ్ ఆ స్కీమాని మనకి గూగుల్లో ఇలా విజిబుల్ చేస్తారు మనకి. అర్థమైందా అండి? గాట్ ద పాయింట్. అంటే ఏంటి, ఈ స్కీమా వల్ల ఏమవుతుంది అంటే మన సిటిఆర్ అనేది పెరుగుతుంది. సిటిఆర్ అంటే ఏంటి? సిటిఆర్ అంటే ఏంటి? లాస్ట్ ఫ్రైడే డిస్కస్ చేసాం. సిటిఆర్ అంటే ఏంటి? క్లిక్ క్లిక్ టు ఫాలో లింక్. క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? True. ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది క్లిక్ త్రూ రేట్? Click by impression by క్లిక్ బై ఇంప్రెషన్ 100. ఇంటూ 100, అంతే కదా? అవును. ఇప్పుడు మీ దానికి సిటిఆర్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ ర్యాంకింగ్స్ పైకి మూవ్ అయిపోతాయి. అందు గురించే ఈ XLR అనేది టాప్లో ఉంటాయి చూడండి, ఎప్పుడు టాప్ 5 to 6 పొజిషన్స్లోనే ఉంటుంది. ఈ సిటిఆర్ అనేది బూస్ట్ అవుతుంది అన్నమాట. యు గాట్ ద పాయింట్. అదే అంటే రిచ్గా కనబడుతుంది చూడగానే, ఓ వీళ్ళకి మంచి రేటింగ్స్ ఇదేనమాట. దాన్నే మనము ఇది అంటాం. ఇంకొకటి, ఇప్పుడు FAQs కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఉన్నాయి చూసారా, హౌ టు జనరేట్ స్కీమా అనేది మనకి ఇప్పుడు చెప్తాను నేను. స్కీమా ఈజ్ స్ట్రక్చర్డ్ data which can be is can be easily e- which can be easily understand by the Google crawlers and highlight the important data of your website. Okay, you can create schema from the below websites. మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ as a schema.org అని. schema.generator schema ఈ వెబ్సైట్ ఇది కూడా బుక్ మార్క్ చేసుకోండి. ఇది అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా జనరేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, FAQs చూద్దాం. ఇక్కడ చూసారా, క్వశ్చన్ 1, వాట్ ఈస్ ది క్రైటీరియా? రైట్ సైడ్ లో కోడ్ జనరేట్ అవుతుంది చూడండి. ఫర్ లర్నింగ్ పక్కన కోడ్ జనరేట్ అవుతుంది చూసారా.
ర్యాండమ్. ఇది చూసారా? తర్వాత ఇంకో క్వశ్చన్. వాట్ ఈస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్? చూసారా? ఈ కోడ్ చూసారా? ఆటోమేటిక్ జనరేట్ అయింది. అది మంచిగా స్టార్ట్ చేసుకో. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కోడ్ కాపీ చేసుకొని ఏం చేయాలి? ఏ పేజ్లో మీకు ఎఫ్ఎక్యూస్ కావాలో ఆ పేజ్లో ఇది యాడ్ చేయాలి. నాకు ఇంకో ఇక్కడ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడ్ ఉంది, ఆల్రెడీ యాడ్ చేశాను నేను. ఇది చూసారా? ఇలా అనమాట. అర్థమైందా అండి? ఇది క్రాలింగ్ కి టైం పడుతుంది. అంటే ఇమీడియట్ గా మీరు అప్డేట్ చేసిన వెంటనే గూగుల్లో కనబడదు. ఇట్ టేక్ టైం. ఓకే, ఎందుకంటే మీరు ఆప్టిమైజ్ చేయాలి కంటెంట్ ని, అది చాలా పతంగా ఉంది. బట్ యా, ఇలా అనమాట. సో మీకు ఏ స్ట్రక్చర్ డేటా కావాలంటే అది చేసుకోవచ్చు. రెసిపీ కావాలనుకోండి, రెసిపీ కావాలి. ఈవెంట్ కావాలంటే ఈవెంట్. ఓకే, వీడియోస్ కావాలంటే వీడియోస్, వెబ్సైట్. సో ఇవన్నీ వన్ బై వన్ మీరు ఏది కావాలన్నా ఎఫ్ఏక్యూస్ అనేవి, అది స్కీమాస్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు దానివల్ల మీ యొక్క రిజల్ట్ అనేది రిచ్గా కనబడుతుంది అన్నమాట. ఇగో ఇది చూడండి, ఇక్కడ చూసారు? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చిందా గైస్? ఏమని వచ్చింది ఇక్కడ? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీ అంటే వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ కాలేజ్ దునియా వాళ్ళు స్కీమా వాడతారు చూడండి. చూడండి, కంట్రోల్ ఎఫ్ కొడతాను. ఇది చూసారా? ఇది చూద్దాం. ఇదంతా స్కీమా అని. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? ఏమి ఇచ్చారు వాళ్ళు గైస్? ఏమి ఇచ్చారు? ఏముంది ఇక్కడ? సో వాట్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్ ఆల్ అబౌట్, రైట్? Got it or any questions? No, sir. సో ఇవి స్కీమాస్ అన్నమాట. దీనికి మనకి ఎట్ టైమ్స్ మనకి వెబ్ డెవలపర్ హెల్ప్ అవసరం పడుతుంది. ఎందుకంటే కొంచెం మాన్యువల్ కోడింగ్ కావాలి అనుకుంటే కొన్ని కోడ్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. దో వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయినా మన వెబ్సైట్ డెవలపర్ హెల్ప్ కావాలి. ఎందుకంటే మనం కోడింగ్ ఎక్స్పర్ట్స్ కాదు. సో అందు గురించి మనకి వెబ్సైట్ డెవలపర్ హెల్ప్ పడుతుంది. బట్ స్కీమా దేనికి యూస్ చేస్తాము అంటే మీ యొక్క వెబ్సైట్ కంటెంట్ని లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి గూగుల్కి మనం స్కీమాస్ అనేవి యూస్ చేస్తాం. Got it? Any questions? Sorry.
ఆల్రైట్. నెక్స్ట్ వచ్చేసి సైట్ మ్యాప్. సో గైస్, సైట్ మ్యాప్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకుందాము. సరే, యూజువల్గా మనం ఒక కొత్త సిటీకి వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం. నాకు లొకేషన్ తెలియదు కాబట్టి నేనేం చేస్తా, నేను గూగుల్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాను. మీరు కూడా అంతే కదా, ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్దామా అనుకున్నారనుకోండి, మీకు ఆ లొకేషన్ తెలియదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, లొకేషన్ ఆన్ చేసుకున్నారు. మ్యాప్ ఆన్ చేసుకొని పోతారు. సేమ్ ఇప్పుడు మీ వెబ్సైట్ అనేది ఒక సిటీ అనుకోండి. ఓకే, మీ వెబ్సైట్ ఏదైతే ఉంది అనుకోండి, అది ఒక సిటీ అనుకోండి. గూగుల్ ఏమో ఒక పర్సన్ అనుకోండి. గూగుల్కి మీ యొక్క సిటీ గురించి తెలుసా? ఏముంది, ఎక్కడుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి దానికి తెలుస్తుందా? ఎస్ ఆర్ నో? తెలుస్తుందా తెలియదు? నా సార్ నో, తెలియదు. ఇప్పుడు సరే, దానికి ఒక మ్యాప్ ఇచ్చామనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అదే సైట్ మ్యాప్ అన్నమాట. సైట్ మ్యాప్ అంటే ఏంటి, మీ వెబ్సైట్ యొక్క మ్యాప్ అనుకోండి. అంటే ఎగ్జాంపుల్లా చెప్తున్నా మీకు, మీ వెబ్సైట్ కి సంబంధించిన మ్యాప్ అన్నమాట. ఇప్పుడు మీ యొక్క మ్యాప్, అది ఏదైతే మీ వెబ్సైట్ యొక్క మ్యాప్ గూగుల్ దగ్గర ఉందనుకోండి, ఈజీగా నావిగేట్ చేసుకుంటుంది మీ వెబ్సైట్ ని. అవును సార్. ఓకే, ఇన్ని పేజెస్ ఉన్నాయి, ఓకే ఇక్కడ ఈ కంటెంట్ ఉంది, రైట్. సో అలాగే సైట్ మ్యాప్ కూడా మనం గూగుల్ కి సబ్మిట్ చేయాలి. రైట్. సో సైట్ మ్యాప్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ txt file or it's a text file which contains list of URLs of your website pages. అంటే ఒక టెక్స్ట్ ఫైల్ అన్నమాట అది. దానికి వెబ్సైట్ పేజెస్ ఉంటాయి. సో మనం చూద్దాం వెరీ క్విక్గా ఎలా చూడొచ్చు సైట్ మ్యాప్ ఏంటి అంటే, హౌ టు ఫైండ్ ఏ సైట్ మ్యాప్ ఆఫ్ ఎ డొమైన్. సో దానికి ఏం చేయాలి, domain.com/sitemap.xml అని సెర్చ్ చేయాలి మీరు. ఇదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, XLR వెళ్దాము దీనికి. sitemap.xml అని కొట్టాను అనుకోండి, ఆ కంపెనీ ఒక మ్యాప్ వచ్చేస్తుంది నాకు. ఏ వెబ్సైట్కి అయినా, మీ దానికి కూడా చూడండి. ఇక్కడ ఏమొచ్చాయి నాకు గైస్, నాకు ఈ కంపెనీ ఒక మ్యాప్ వచ్చేసింది నాకు. దాన్ని ఏమని చెప్పాను నేను, యాజ్ పర్ ద డిస్కషన్ హియర్, సైట్ మ్యాప్ అంటే ఏంటి, కొంచెం స్టక్ అయిపోయింది మరి. సైట్ మ్యాప్ అంటే ఏంటి, సైట్ మ్యాప్ అంటే ఏంటి, వాట్ ఇస్ ఇట్? అదొక టెక్స్ట్ ఫైల్, దాన్ని గూగుల్లో మనం అప్డేట్ చేయాలి. రైట్. దానివల్ల మన సైట్ యొక్క పేజెస్ అన్ని క్రాల్ అవుతాయి. గూగుల్ కి తెలుస్తుంది ఏమేమి పేజెస్ ఉన్నాయి, ఆ పేజెస్ లో ఏమేమి కంటెంట్ ఉంది అనేది ఈ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ సబ్మిట్ చేయలేదు అనుకోండి, గూగుల్ ఏంటి అంటే కొన్ని పేజెస్ క్రాల్ చేయలేదు. ఓకే, అంటే ఏంటి, దానికి తెలియదు మీ వెబ్సైట్ లో ఏమేమి అవుతుంది ఏంటి అనేది. సో దీనికి ఒక మ్యాప్ ఇచ్చామనుకోండి, అది ఈజీగా వచ్చి ఓకే మన శివ ఈ కంటెంట్ అప్డేట్ చేశారు, ఓకే కొత్తగా ఈ పేజ్ యాడ్ చేశారు, ఓకే ఇక్కడ కంటెంట్ చేంజెస్ చేశారు, ఇవన్నీ గూగుల్కి తెలియాలి. దానికోసమే మనం సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ చేస్తాం. సో సైట్ మ్యాప్ ఇస్ నథింగ్ బట్ ఎ లిస్ట్ ఆఫ్ URLs
యూఆర్ఎల్స్ గుర్తుపెట్టుకోండి ఆఫ్ యువర్ వెబ్సైట్ పేజెస్. అవి ఇక్కడ చూడండి ఇలా కనబడతాయి అన్నమాట. ఇది చూడండి యూఆర్ఎల్ కదా. హైబ్రిడ్ sir. ట్రైనింగ్, పిఎంపి ట్రైనింగ్ ఇన్ బెంగళూరు, జాస్పర్ సాఫ్ట్ ట్రైనింగ్, టిప్కో స్పాట్ ఫైర్ ట్రైనింగ్. ఇవన్నీ మీకు లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ అన్నమాట. సో ఇలా మనం ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను. హౌ టు. ఇప్పుడు ఏంటి, మనం ఫస్ట్ ఒక మ్యాప్ క్రియేట్ చేయాలన్నమాట. కొంచెం చెప్పండి. క్లియర్ అబౌట్ ఇట్? క్లియర్ కదా? అర్థమైంది కదా? ఇప్పుడు Yes, ఎలా sir. జనరేట్ చేయాలో చూద్దాం. కొంచెం ఓకే. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో కొంచెం సార్
Right. So right. So how to generate a sitemap చూద్దాం. How to generate sitemap. సో యూజువల్గా గుర్తుపెట్టుకోండి, వర్డ్ ప్రెస్కి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఓకే, దానికి అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ విల్ బి జనరేటెడ్. ఎందుకంటే ఆ యోస్టెస్యో ప్లగిన్ నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే మాన్యువల్ అనుకోండి, అంటే నాన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి, రైట్, ఏంటి అంటే దానికోసం. సో ఫస్ట్ స్టెప్ 1, we need to go to website called sitemap generator. సో గూగుల్కి వెళ్ళండి, sitemap generator అని సెర్చ్ చేయండి. ఇది అనమాట. sitemap generator. ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ URL యాడ్ చేయాలి. Add your ఓకే. సో మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క వెబ్సైట్ URL విచ్ ఇస్ Millonology అనుకున్నాము. సో మీరు ఇక్కడ URL పేస్ట్ చేయండి, స్టార్ట్ అని కొట్టండి. చూడండి, అది మ్యాప్ జనరేట్ చేస్తుంది మనకి. బాబు ఇగో నీ మ్యాప్ రెడీ చేస్తున్నాను, ఇది తీసుకెళ్ళి గూగుల్కి సబ్మిట్ చేయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ ద సైట్. ఇక్కడ సైట్ మ్యాప్ డౌన్లోడ్ చేయండి. రైట్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి చూద్దాము మన లిస్ట్ మీకు ఎలా కనబడుతుంది. ఓకే, ఇది చూసారా నా వెబ్సైట్ ది మ్యాప్ గైస్? నా వెబ్సైట్ యొక్క మ్యాప్ Yes, sir. చూసారా? హోమ్ పేజ్, ట్రైనింగ్స్ పేజ్, డిజిటల్ మార్కెటింగ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, మీ దానికి కూడా జనరేట్ అయి ఉంటుంది. చూడండి, అయిందా? అయిందా? ఒకసారి చెక్ చేయండి. మీ యొక్క మ్యాప్ జనరేట్ చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను ఎలా చేయాలి అనేది. ఈ లింక్కి Sir. వెళ్ళండి. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత సైడ్ మ్యాప్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొత్త పేజెస్ అవసరం లేదు సార్, అవసరం లేదు, ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా పికప్ అయిపోతుంది.
వన్స్ మాటి మాటికి సైడ్ మ్యాప్ అనేది సబ్మిట్ చేయకండి, ఒకసారి చేస్తే సరిపోతుంది మీకు. గూగుల్ ఆటోమేటిక్ గా మీరు ఇంటర్నల్ లింక్ ఇస్తారు కదా సార్, మీరు ఇంటర్నల్ లింకింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా క్రాల్ చేసేసుకుంటది. సో మీరు ఒక్కసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మాటి మాటికి మాటి మాటికి అందరు ఇది అడుగుతారు యూజువల్ గా, సార్ కొత్త పేజెస్ క్రియేట్ చేస్తాం కదా మళ్ళీ ఫ్యూచర్ లో, మళ్ళీ అప్పుడు జనరేట్ చేయాలా అనేది. సో అప్పుడు నాట్ రిక్వైర్డ్. సో ఇవి మీ పేజెస్ చూడండి. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు గూగుల్ కి సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేస్తామో చూద్దాం. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, ఓకే, we have to, next step, go to your domain and hosting provider. GoDaddy అయితే GoDaddy, మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తే అక్కడ, and then upload the file. And then upload the file in the domain root folder. ఇది మీరు చేయాలి. Go to your domain and hosting provider and then upload the file in the domain root folder of a file manager. సో అదే మనం చూద్దాం ఇక్కడ అప్లోడ్ చేయాలి అనేది. సో లెట్స్ గో బ్యాక్ హియర్. నా హోస్టింగ్ లో ఉంది కాబట్టి నేను హోస్టింగ్ లో లాగిన్ అవుతాను. మీరు డొమైన్ గోడాడీలో ఉంటే గోడాడీ, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ సర్వీస్ ఉంటే థర్డ్ పార్టీ. సో నాది హోస్టింగ్ లో ఉంది కాబట్టి నేను హోస్టింగ్ లో లాగిన్ అవుతాను. ప్రాబ్లం ఉన్నట్టుంది.
సో మీరు ఏం చేయొచ్చు అంటే డొమైన్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు డొమైన్ పర్చేస్ చేశారో ఆ పర్టికులర్ డొమైన్కి వెళ్ళేసి ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత సో డొమైన్స్కి వెళ్ళండి. ఇక్కడ మీ డొమైన్ సర్చ్ చేసుకోండి. ఇది ఏవైతే ఇది నా డొమైన్ కాబట్టి నా డొమైన్ ఇది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫైల్ మేనేజర్కి వెళ్ళాలి. సో జస్ట్ షో యూ వెరీ క్విక్. మీ యొక్క డొమైన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. సో స్క్రీన్ షాట్ పెడతాను. షోన్ బిల్. ఓకే. ఫైల్ మేనేజర్కి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోండి యువర్ ఫైల్ టెక్స్ట్ కూడా వస్తాను కమెంట్ యువర్ site map should be updated. Public underscore HTML. గుర్తుపెట్టుకోండి ఈ ఫైల్ అందులోకి వెళ్ళాలి. సో స్క్రీన్ షాట్ పెడతాను. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ ఉంది నా దగ్గర. చూడండి సైట్ మ్యాప్ ఎక్కడో ఉంటుంది. ఆల్రెడీ సబ్మిటెడ్. మళ్ళీ అప్లోడ్ చేద్దాం. రైట్ సైడ్ లో ఫైల్ ఉంది కదా ఇక్కడ చూడండి. టాప్ రైట్ లో మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సార్ నా ఫైల్ మేనేజర్ కనిపించట్లేదు సార్. డొమైన్ మేనేజింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏది శివ అర్థం కాదు. ఫైల్ మేనేజర్ ఆప్షన్ కనిపించట్లేదు సార్. డొమైన్ ది సెలెక్ట్ చేసుకొని మేనేజ్ క్లిక్ చేసిన ఆ తర్వాత మేనేజ్ హోస్టింగ్ అని కొట్టాలి సార్. మేనేజ్ ఆ మేనేజ్ హోస్టింగ్ అని కొట్టాలి. అందులో ఫైల్ మేనేజర్ ఉంటుంది చూడండి. నేను చెక్ చేస్తాను సార్. జస్ట్ స్క్రీన్ షాట్ కొంచెం. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఫైల్ అని అప్లోడ్ చేయండి. కొంచెం ప్రొసీజర్ ఇది.
సో మీరు ఏదైతే robot.txt సరే సైట్ లింక్ ఏదైతే ఉందో మనం డౌన్లోడ్ చూద్దాం. ఇది సైట్ మ్యాప్ అన్నమాట. రీనేమ్ చేసుకోండి ఇలా కావాలనుకుంటే. సో గుర్తు అప్లోడ్ అయిపోయింది. ఓకే, అప్లోడ్ అయిపోయిన తర్వాత once uploaded, go to గూగుల్ సెర్చ్ కన్సోల్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ వెళ్ళాలి. మనం ఇంటిగ్రేట్ చేసాం కదా, సో గూగుల్ సెర్చ్ కన్సోల్కి వెళ్ళండి. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సైట్ మ్యాప్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ చూసారా, కనబడుతుందా సెర్చ్ కన్సోల్? సైట్ మ్యాప్కి వెళ్ళండి. అక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఉంది చూసారా, ఇక్కడ జస్ట్ సైట్ మ్యాప్ .xml అని సెర్చ్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయండి. ఇది నేను దీన్ని చేయలేదు. సో మీకు ఇక్కడ స్టేటస్ సక్సెస్ఫుల్ అని రావాలి. వస్తే మీ సైట్ మ్యాప్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు గూగుల్. సో ఇంత ప్రొసీజర్. సో ఇది వన్ టైం సబ్మిషన్ చేస్తాము, ప్రతిసారి అవసరం లేదు. ఒకసారి సబ్మిట్ చేస్తే ఇంకా వర్డ్ ప్రెస్ అయితే అసలు అవసరం లేదు. వర్డ్ ప్రెస్కి ఆటోమేటిక్గా క్రాల్ అయిపోతుంది. ఒకవేళ మాన్యువల్ వెబ్సైట్స్ అయితే, ఇది HTML PHP ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి మీరు మాన్యువల్ మెథడ్లో చేయాలి. మీకు ఎలా వస్తుంది అంటే మీకు వేరే వెబ్సైట్ చూపెడతాను. వెరిఫైడ్. అయిపోయిందా శివ గారు? సబ్మిట్ చేస్తారా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. అసలు స్క్రీన్ షేర్ చేయండి. ఇక్కడ ఫైల్ మేనేజర్ క్లిక్ చేయండి. అక్కడ public_HTML ఏదైతే మీరు సైట్ మ్యాప్ జనరేట్ చేస్తారో టాప్ రైట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ అనే ఆప్షన్ చూసారు ఎక్కడ సార్ అది? ఇక్కడ. ఫైల్ తీసుకొచ్చి ఇది ఓకే అయిపోయిందిగా, అప్లోడ్ అయ్యింది. ఇప్పుడు గూగుల్ సర్చ్ కన్సోల్ ఓపెన్ చేయండి.
ఫస్ట్ కన్సోల్. అదే సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ సార్ అంతే. ఆల్రెడీ ఉంది కదా మీది, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని పెట్టండి. సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కెట్ లాంగ్వేజ్ అనేది సబ్మిట్ చేయండి. సక్సెస్ అని వచ్చింది సార్, ఇలా వస్తుంది. నేను అది దాన్ని డమ్మేదాన్ని చేశాను, సో ఇలా వస్తుంది. అర్థమైందా సార్? ఇప్పుడు చూడండి 61 మీ దాంట్లో ఎన్ని పేజెస్ యాడ్ చేసేది సార్? ఎన్ని పేజెస్ ఉన్నాయి మీ దాంట్లో? 10 పేజెస్ వరకు ఉన్నాయి సార్. అంటే నేను ఇండివిజువల్ గా చేస్తాను ఒక్కొక్కటి, ప్రోడక్ట్ కదా. ఓకే, ఆల్రైట్, అర్థమైంది. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, గూగుల్ దగ్గర మీ మ్యాప్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది సార్, గూగుల్ ఈజీగా మీ వెబ్సైట్కి వచ్చి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు, ఏవైతే ఒక్కొక్క పేజ్ ఉన్న వెబ్సైట్లు. సో ఇది సైట్ మ్యాప్ యొక్క యూజరేజెస్. నెక్స్ట్ టైం మీరు ఇంకో పేజెస్ యాడ్ చేసినా ఆటోమేటిక్గా డిస్కవర్ అవుతుంది, మీరు ఏం సపరేట్గా మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. అర్థమైందా సార్? సో ఇది ఒక సైట్ మ్యాప్. ఎవ్రీబడి అండర్స్టూడ్? హరి, శిల్ప, సార్ రైట్? ఇది డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడుగుతారు, సైట్ మ్యాప్ అంటే ఏంటి అనేది. జస్ట్ మీరు ఒకటి చెప్పాలి, సైట్ మ్యాప్ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ యువర్ వెబ్సైట్ URLs, and this will help for the easy navigation and Google to understand your pages more better version. Clear? ఎస్ సార్. సో ఇది అన్నమాట. ఇంకా మనకి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐ గెస్ ఆన్ పేజ్ ఇంకో 2 days తీసుకుంటాను నేను మొత్తం ఆన్ పేజ్ కంప్లీట్ చేయడానికి. తర్వాత మళ్ళీ ఆఫ్ పేజ్ ఫ్యాక్టర్స్ సపరేట్, మళ్ళీ ఆఫ్ పేజ్ మళ్ళీ స్టార్ట్ అయినారు. ఆఫ్ పేజ్ అంటే ఒక 4 days వెళ్తుంది. సో అందులో మొత్తము చాలా సబ్మిట్ బ్యాక్ ఏమంటారు, లింక్ బిల్డింగ్ అంటారు, అది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకొక మనకు ఒక 20 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంకా మనం తెలుసుకోవాల్సింది, స్పెసిఫిక్ టు ఆన్ పేజ్ ఒక 20 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దట్ విల్ బి లర్నింగ్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఈరోజు స్పెసిఫిక్గా, సో ఈరోజు మనం 3 things తెలుసుకున్నాము. ఏంటవి? ఒకటి సైట్ మ్యాప్, తర్వాత బ్యాక్ లింక్స్, బ్రోకెన్ సార్, బ్రోకెన్ లింక్స్ అండ్ స్కీమా. స్కీమ్. సో ఈ 3 ఇంపార్టెంట్. ఇవి 3 ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్, ప్రతిదీ ఇంపార్టెంట్. సో మీరు జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. అండ్ మీ వెబ్సైట్ స్టేటస్ ఏంటండి, డిజైనింగ్ ఎంతవరకు వచ్చింది ఈచ్ ఇండివిజువల్ది? హరి, మీ వెబ్సైట్ డిజైన్ ఎంతవరకు వచ్చింది? శివ గారు, మీది వెబ్సైట్ ఏంటి స్టేటస్? సార్ నాది ఒక చెక్అవుట్ పేజ్ ఒకటి, అది ఎర్రర్ వస్తుంది సార్. అది బ్రోకెన్ లింక్స్ సెట్ చేస్తే సరిపోతుందా సార్ దానికి? అదే సార్, చెక్అవుట్ పేజ్ యాడ్ చేయాలి సార్ మనము. నేను అది ఆ. చూడలేదు, నేను చూడాలి, టైం లేకుండే. దాని గురించి సార్ నేను యాక్చువల్గా నేను కాల్ చేస్తా అన్నారు కదా. ఓకే, ఎప్పుడైనా వీలుంటే కలుస్తారా సార్ ఆఫీస్కి వచ్చినప్పుడు? నేను అటు సైడ్ రాలేదు సార్. నేను యాక్చువల్గా నిన్న కొంచెం పని మీద బయటకు వెళ్ళాను, ల్యాప్టాప్ ఇష్యూ ఉండే, నేను రిపేర్ చేయడానికి వెళ్ళినా. అవునా. సిటీసీకి వెళ్ళిండే నేను. సో అది మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకున్నా మళ్ళీ ల్యాప్టాప్. సో అది ఓ. కాల్స్ కంటే మీరే రండి సార్, ఒకవేళ కుదిరితే సైనిక్ పురి. యా సార్, నేను తప్పకుండా వస్తాను. మీరు వీకెండ్లో సాటర్డే సండే వచ్చినా పర్లేదు, నేను ఓకే. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీ ఉంటాను. సాటర్డే సండే వీలు అవుతుంది సార్ నాకు, ఎందుకంటే మా మేడం ఆఫీస్కి వెళ్తుంది. పిల్లల్ని Saturday- చూసుకోవాలి. పాప చూసుకోవాలి. అర్థమైంది. నో వరీస్ సార్, రండి సార్ సాటర్డే సండే. సరే సార్, సరే సార్. ఓకే.
Okay, guys, thank you. I will see you tomorrow again, same time. Have a good day. Thank you, sir. Yeah, bye.